లాల్ కృష్ణ అద్వానీ భారత రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా పరిచయం అక్కరలేని పేరు. భారత రాజ్యాంగ అత్యున్నత పదవికి అద్వానీ పేరు పరిశీలిస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అద్వానీ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అప్పట్లోనే తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనంటూ అద్వానీ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే చాలా కాలంగా అటకెక్కిన సీబీఐ కేసును మళ్లీ ఇటువంటి కీలక సమయంలో తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ కారణాలున్నాయనేది అద్వానీ వర్గీయుల అనుమానంగా కనిపిస్తోంది. గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ప్రభుత్వ వ్యవహారాలపై అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్న అద్వానీ పేరును ఆయన వర్గీయులు రాష్ట్రపతి పదవి కోసం సిఫార్సు చేశారు. ప్రధాని మోడీకి అంతగా ఇష్టం లేకపోయినా ఈ మాజీ ఉప ప్రధానిని రాష్ట్రపతిగా చూడాలని ఆయన అనుచరులు భావించారు. అద్వానీ మోడీల మధ్య అంతగా సన్నిహిత సంబంధాలు లేకపోయినా మోడీ చేత అద్వానీ పేరును సిఫార్సు చేయించగలిగారు. ఈ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ లాంటి నేతలు కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. అద్వానీ పేరు రాష్ట్రపతి పదవికి తెరపైకి వచ్చిన వెంటనే పలు పరిణామాలు జరిగాయి. అలహాబాద్ కోర్టు అద్వానీ సహా పలువురు బీజేపీ కీలక నేతలకు ఇచ్చిన క్లీన్ చిట్ పై సీబీఐ సుప్రీంకోర్టులో కేసును దాఖలు చేయడం, వీరిపై విచారణకు సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా అద్వానీ రాష్ట్రపతి రేసు నుండి తనకు తానుగా తప్పుకునేట్టు చేశాయి. రాష్ట్రపతి పదవిని తమ రాజకీయ భౌతవ్యం కోసం వాడుకోవాలని మోడీ వర్గీయులు భావిస్తున్నారు. అగ్రవర్ణాల పార్టీగా బీజేపీపై పడ్డ ముద్రను పోగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా దళిత వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని మోడీ భావిస్తూ వచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ పేరును ప్రతిపాదించారు. సో ఈ లెక్కన అద్వానీని తప్పించే రామ్నాథ్ కోవింద్ ని మోదీ తెరపైకి తీసుకొచ్చినట్టు అని చెప్పుకోవచ్చు.